చూస్తే క్రికెట్ నుంచి ఇద్దరు పిల్లలకి ఇద్దరు చెల్లెమ్మలకు మొత్తంగా నలుగురిని ఐడెంటిఫై చేయడం జరిగింది. కబడ్డీ నుంచి కూడా ముగ్గురు మగపిల్లలకు ఒక చెల్లెమ్మకు మొత్తం నలుగురిని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాలీబాల్ నుంచి ఒక మగపిల్లాడు ఒక చెల్లెమ్మను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఖోఖో నుంచి ఒక తమ్ముడిని ఒక చెల్లెమ్మను ఐడెంటిఫై చేయడం జరిగింది. బ్యాడ్మింటన్లో కూడా ఒక తమ్ముడిని ఒక చెల్లెమ్మను కూడా ఐడెంటిఫై చేస్తూ మొత్తంగా 14 మంది పిల్లలను టాలెంట్ ఉంది, మట్టిలో మాణిక్యాలు వీళ్ళకి ఇంకా సరైన ట్రైనింగ్ కన్నా ఇవ్వగలిగితే వీళ్ళందరూ కూడా జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ ఆడే పరిస్థితి ఉంటుంది అని చెప్పి ఈ పిల్లలను ఐడెంటిఫై చేసి ఈ పిల్లలకు మరింత ట్రైనింగ్ ఇచ్చే దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టాం. ఇందులో పవన్ అని విజయనగరంకు సంబంధించిన అబ్బాయి, అదే రకంగా కేవీఎం విష్ణు వర్ధని అని చెప్పి ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన చెల్లెమ్మ, వీళ్ళిద్దరినీ కూడా చెన్నై సూపర్ కింగ్స్ను వీళ్ళిద్దరినీ కూడా దత్తకు తీసుకొని మరింత ట్రైనింగ్ ఇచ్చే దిశగా అడుగులు వేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదేవిధంగా శివ అని అనపర్తికి సంబంధించి ఈస్ట్ గోదావరికి సంబంధించిన పిల్లాడిని, కుమారి గాయత్రి కే గాయత్రి అని కడప జిల్లాకు సంబంధించిన చెల్లెమ్మను వీళ్ళిద్దరిని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చింది. వీళ్ళల్లో కూడా ప్రతిభ ఉంది. స్థాన పడితే వీళ్ళందరూ కూడా జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ ఆడే పొటెన్షియల్ వీళ్ళకు ఉంది అని చెప్పి, అదేవిధంగా కబడ్డీకి సంబంధించి సతీష్ అని తిరుపతి జిల్లాకు సంబంధించి, అదే మాదిరిగా బాలకృష్ణారెడ్డి అని బాపట్లకు సంబంధించి, సుమన్ అని మళ్ళీ తిరుపతికి సంబంధించి, ఈ ముగ్గురిని కబడ్డీకి సంబంధించి ప్రో కబడ్డీ టీం దత్తత తీసుకోవడం జరిగింది. బాలకృష్ణను సతీష్ను, సుమన్ను సంధ్య అని విశాఖపట్నం చెందిన చెల్లెమ్మను వీళ్ళిద్దరిని ఏపీ కబడ్డీ అసోసియేషన్ దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చింది. అదేవిధంగా వాలీబాల్కు సంబంధించి సత్యమని శ్రీకాకుళం జిల్లాకు సత్యమని శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన తమ్ముడిని, అదే రకంగా మహిళలకు సంబంధించి చెల్లెమ్మలకు సంబంధించి మౌనిక అని బాపట్లకు సంబంధించిన చెల్లెమ్మ, వీళ్ళిద్దరిని బ్లాక్ హాక్స్ వాలీబాల్ సంస్థ ముందుకొచ్చింది. వీళ్ళిద్దరినీ కూడా దత్తకు తీసుకొని మరింత తర్ఫీదిచ్చి జాతీయ స్థాయికి అంతర్జాతీయ స్థాయికి పరిచయం చేసే దిశగా అడుగులు వేయడానికి ముందుకొచ్చింది.